గుంటూరు జిల్లా గోరంట్లలో జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జనసేన నేత రావెల కిషోర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నేత పమిడిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 కేజీల కేక్ను కట్ చేసి తన 60వ పుట్టినరోజుని రావెల కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. అనంతరం గోరంట్లలోని బాబా ఆశ్రమంలో అనాథులకు శ్రీ సాయి సేవా సమితి వృద్ధాశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. పవన్ రావాలి, పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారని రావెల కిషోర్ బాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి ఎన్నికల యుద్ధ రంగంలో జనసేన విజయడంగకు మోగించాలని పిలుపునిచ్చారు. నా జన్మదిన ఉత్సవాల సందర్భంగా అత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, అభిమానులు, స్నేహితులు, బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారి ప్రేమ అభిమానాలకి నేను ఎప్పుడు కూడా రుణగ్రస్తున్నై ఉంటాను. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రభంజనం చూస్తున్నాము. ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీల దోపిడీ, అవినీతికి ప్రజలు విసిగెత్తిపోయి ఒక స్వచ్ఛమైన 3వ రాజకీయ వేదిక సుపరిపాలన కావాలనుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన కోసం చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఇంకా 29 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయభేరి మోగిస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తుంది. నా జన్మదిన ఉత్సవాలు. For more updates, please subscribe 99 TV Telugu.